స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే, వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణము నుండి అసత్యము పలుకను, సత్యమే పలికెదను. మధువు మాంసములను స్వీకరించను. స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను. మధుమాంసములు స్వీకరించను. సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను. గురు దక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి. ఇది దీక్షలో ఒక మాలాధారణలో ఒక విశిష్టత. మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే, మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి. మనం నమ్మిన వాళ్ళు ఎవరు? తల్లి తండ్రులు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు. మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు. వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి. నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను, మీరందరూ కూడా సహకరించాలి అని. ఓకే, మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఎప్పుడు మాల వేసుకోవాలి? ఒక 2 రోజుల అవతల 3 రోజుల అవతల మనం మాల వేసుకుంటామంటే ఈ 2-3 రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్, షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము, మధుమాంసాలకి దూరంగా ఉండడము, మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము, మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు, నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము. ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని, గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను, మీరు ఎన్నింటికి రమ్మంటున్నారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. సరే, మాల కూడా వేసేసుకున్నాము. మరి ఆ రోజు వచ్చేసింది, మాల వేసేసుకున్నాం. గురుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి, స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దీక్షను, స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి. శరణమయ్యప్ప.